వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. మనకి RRR అంటేనే మనకు బాగా తెలుసు. సో ఆయన మాటలే తెలుసుకుందాం మన 24 తానా కాన్ఫరెన్స్ గురించి. చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా 3-4 సార్లు నేను తానా ఉత్సవాలకి వచ్చాను. 2023లో కూడా ఉన్నాను ఇక్కడ. ఎంతోమంది స్నేహితులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది తెలిసిన వాళ్ళందరూ మొన్న ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా చురుకైన పాత్ర పోషించడం జరిగింది. పోస్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా ఎంతో ఆనందంగా ఉన్న వీరితో కలిసి తానా ఉత్సవాల్లో పాల్గొవాలని చెప్పి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. సో మీరు స్పీకర్గా ఉండి చాలా చాకచక్యంగా చేశారండి మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. సో ఇంకా మీరు తెలుగుదేశం పార్టీలో కానీ మీ సేవా కార్యక్రమాలు ఎలాంటివి చేపట్టబోతున్నారు? కంటిన్యూస్ ముఖ్యమంత్రి గారు అవేర్నెస్లో పనిచేస్తున్నారు. సో ఆయన ఆలోచనలు ఆయనవి, దాన్ని అనుసరిస్తూ ప్రజలకు మంచి జరిగేలాగా చూడటం మా బాధ్యత. మేము ఎన్ఆర్ఐలుగా మా సహాయం ఎలా మేము సహాయం చేయగలుగుతామండి? ఏముంది, మీ ఊర్లో మీరు మంచి చేసుకోవటం, వాళ్ళ ఊళ్ళో వచ్చి వాళ్ళ ఊళ్ళో అందరికీ మంచి చేయటం. P4 అని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టారు ముఖ్యమంత్రి గారు. చేతనైనంత మందికి సహాయం చేసి పేదరికం నుంచి ప్రజల్ని బయటపడేయటం ఒక ఇంపార్టెంట్ మోటోగా పెట్టుకున్నారు. దానికి ఎన్ఆర్ఐలు వాళ్ళ వంతు సహాయం ఇక్కడ కష్టపడాలి, అక్కడ కూడా గుర్తుండిపోయేలా చేయాలి. థ్యాంక్ యూ.